హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శకుడు బాబీ ఎంట్రీతో చిరంజీవి విషయంలో శ్రీకాంత్ ఒదెలా వెనక్కి వెళ్ళిపోయాడా అంటే అవుననే అంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో బాబీ ఎంట్రీ అనేది శ్రీకాంత్ ఒదెలా వెనక్కి నెట్టేసినట్లు అనుకుంటున్నారు? మరి దానికి సంబంధించిన వివరాలకు వెళ్తే ప్రస్తుతం 7-10 వయసులో కూడా చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందేగా. అయితే ఇప్పటికీ వరుసగా 3 సినిమాల్లో మన ముందుకు రాబోతున్న చిరంజీవి తనకు వాల్తేరు వీరయ్య వంటి మంచి హిట్ ని అందించిన దర్శకుడు బాబీతో మరో సినిమా చేయడానికి కూడా ఒప్పుకున్నాడట. దీనికి సంబంధించి షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశ్వంబర షూటింగ్ ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర్ ప్రసాద్ గారు అన్న సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ కల్లా పూర్తి చేసుకొని బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొనాలనుకుంటున్నారట. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటికే పూనకాలు లోడింగ్ అన్న టైటిల్ ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి? డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. ఇక ఒక రకంగా మెగాస్టార్ అభిమానులకి శుభవార్తనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమా వలన ఇప్పటికే లైన్ లో ఉన్న దర్శకుడు శ్రీకాంత్ ఒదెలా సినిమా మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది అన్నట్లు తెలుస్తోంది. అంటే ఎప్పుడో ఫిక్స్ అయిన శ్రీకాంత్ ఒదెలా సినిమా మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సినిమా పూర్తి చేసుకున్న తర్వాతే మొదలు పెట్టాలనుకుంటున్నాడన్నమాట. ఈ విధంగా ప్రస్తుతం బాబీ ఎంట్రీతో శ్రీకాంత్ ఒదెలా సినిమా వెనక్కి వెళ్లిపోయింది అన్న మాట తెలుస్తోంది. మరి చిరంజీవి గారు ఎప్పుడు బాబీ సినిమాను పూర్తి చేసుకుని శ్రీకాంత్ ఒదెలా సినిమాలో పాల్గొంటాడు అని తెలియాలి అంటే మాత్రం మరికొంతకాలం వేచి ఉండాల్సింది. మరి చిరంజీవి నుండి రానున్న ఈ 4 సినిమాలలో మీరు ఎక్కువగా ఏ సినిమా గురించి ఎదురు చూస్తున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.